హాయ్ అండి. అద్దు చూడండి, చీమలు కుడుతున్నాయంట. ఎంత క్యూట్గా వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే పప్పుచారు రెడీ చేసుకుంటానండి. పప్పు, టొమాటోస్ ఇంకా పసుపు కుక్కర్లో వేసి విజిల్స్కి పెట్టేసి రైస్ కోసం రెడీ చేసుకుంటుంటే అద్దు చూడండి ఎంత మెస్ క్రియేట్ చేశాడో. కిచెన్లో అదంతా క్లీన్ చేసే లోపల పప్పు ఉడికిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా ఆ పప్పు మెదుపుకొని దాంట్లోనే చింతపండు రసం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని వేగిపోయిన తర్వాత జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ వేసేయాలండి. ఇంకా అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు, చింతపండు రసం పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేయాలి. అది యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే అండి. ఇంక తర్వాత చికెన్ కోసం కడాయిలో పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇంకా చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా చికెన్లో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇంకా దాని తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి, ఇంకా గరం మసాలా వేసి వేగనివ్వాలన్నమాట. ఇంకా ఆయిల్ పైకి వచ్చే లోపల నేను అద్దుకు స్నానం చేపిస్తామని వెళ్ళాను. తను చూడండి స్నానం చేసి ఎలా దొర్లుతున్నాడో. ఇంకా లాస్ట్లో ఇంకా పెప్పర్ పౌడర్ ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే. థ్యాంక్ యూ.